చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా యేసునామంలో మీకు అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటున్నాను. సత్యన ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి. సుట్లకు పాత్రుడువు నాయన, యోగ్యుడువు నాయన, స్తోత్రార్హుడవు, పూజార్హుడు తండ్రి, నీకు వందనం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన. మా బలం నీవే, మా కేడం నీవే, మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన. నీకు వందనం. స్తోత్రం నాయన. మా తండ్రి దేవాను సర్వోన్నతుడవు, సర్వోత్తముడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సమస్తానికి ఆధారభూతుడవు, సర్వజ్ఞుడవు, సర్వంతర్యామివి, సర్వకృపానిధి, స్వయం ప్రభు నీకు వందనం. స్తోత్రం. మహోన్నతుడవు, మహాగణుడవు, మహాదేవుడవు, మహా ఉత్తముడవు, మహాభీకరుడవు నాయన. నీకు వందనం. స్తోత్రం. అద్వితీయ దేవుడవు, దేవాది దేవుడవు, మహిమాన్వితుడవు నాయన. నీకు వందనం. స్తోత్రం. ఆది అంతం లేనటువంటి మా నాయన, నీకు వందనం. స్తోత్రం. సకల చరాచర ప్రాణులకు జీవాధిపతివి, ప్రాణాధిపతివి నాయన. నీకు వందనం. స్తోత్రం. సకల కృపాసత్య సంపూర్ణుడా, రత్నవర్ణుడా, ధవలవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, సర్వ సైన్యములకు అధిపతి ఒక మా నాయన. నీకు వందనం. స్తోత్రం. దేవ తండ్రి, అబ్రహాం, యాకోబు, ఇస్సాకుల దేవ, మా పూర్వీకుల దేవ, మా దేవ, నీకు వందనం. స్తోత్రం. సర్వభూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో అల్ఫా ఒమేగా నేనే అని చెప్పిన దేవుడు, కొన్ని వేల సంవత్సరాల కిందటనే ఉన్నవాడను అనువాడనని చెప్పిన దేవుడు. అవును తండ్రి, అప్పటికి ఇప్పటికీ ఉన్నవాడవు, మార్పు లేనివాడవు, ఏకరీతిగా ఉన్నవాడవు, సజీవుడైన దేవుడవు, యుగ యుగములకున్నటువంటి మా నాయన. నీకు వందనం. స్తోత్రం. యెహోవాను కలిగిన జనులు ధన్యులన్నావు. అవును తండ్రి, నీ బిడ్డలుగా, నీ వారసులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనం. స్తోత్రం. దేవా, ఒకగానొక కొడుకుని యేసయ్యను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం. స్తోత్రం. యేసయ్య, మా కోసం మా పాపల నిమిత్తం చనిపోయి తిరిగి 3వ రోజు లేపబడి పరిశుద్ధాత్మగా మాతో ఉంటున్న దేవా, మమ్మల్ని లేవనెత్తిన దేవా, నీకు వందనం. స్తోత్రం. ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి మా విజ్ఞాపనలు ఆలకిస్తున్న మా నాయన, వినే దేవుడుగా ఉంటున్నావు, చూచే దేవుడుగా ఉంటున్నావు, పరిశీలన చేసే దేవుడుగా, పరిశోధించే దేవుడుగా, హెచ్చరించే దేవుడుగా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా, ప్రార్థనకు దిగివచ్చే దేవుడుగా, ఇంట బయట అన్నిట్లోనూ మీరుండి నడిపించే దేవుడుగా ఉన్నందుకు దేవా తండ్రి, ఈ రాత్రి వేళ మరొకసారి నీ పాదాల దగ్గరికి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనం. స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. గత 2 రోజులు దేవా ఇక్కడ మీటింగ్స్ జరుగుతుండగా ప్రభువా తండ్రి, మీరు అనిల్ని అభిషేకించి గొప్పగా వాడుకుంటున్నందుకు నీకు వందనం. స్తోత్రం చెల్లించుకుంటున్నా దేవా. తండ్రి నాయన, 2 రోజులుగా మీరు జరిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం. ఇక్కడికి చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ బలిష్టమైన చేతి కిందకి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. దేవా తండ్రి, వాళ్ళు నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నా దేవా. తండ్రి, ఈ మీటింగ్ చుట్టూ కూడా నేను దేవా సైతాన్ అంధకార శక్తులను యేసు నామంలో లయం చేస్తున్నాను ప్రభువా. దేవా నీకు వందనాలు. స్తోత్రాలు. దిగి వచ్చినందుకు నీకు వందనం. స్తోత్రం దేవా. తండ్రి, నేను అనిల్ ఏ వాక్యం చెప్తున్నాడో ప్రభువా, అది ఎవరి గురించి చెప్తున్నాడో ప్రభువా తండ్రి, వాళ్ళని సంధించమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ ఆత్మశక్తిని, బలాన్ని దయచేయండి దేవా. దేవా, అనిల్ తండ్రి విత్తనం విత్తుతుండగా తండ్రి, మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలం దయచేయమని నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను దేవా. దేవా తండ్రి, నేను ఈ వాక్యంలో తండ్రి మీరే నడిపించమని మరొకసారి అందరినీ కూడా అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. దేవా, అలాగే తండ్రి, మరి గోదావరి జిల్లాలో ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నీ మెండైన దీవెనల ఆశీర్వాదాలు మేలులతో నింపమని వేడుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాల్లో నీ శాంతి, సమాధానం, సంతోషం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. అలాగే తండ్రి, 2 రాష్ట్రాలను, మరి తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభువా, మా దేశంలో తండ్రి మరి ఎక్కడికి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి దేవా. దేవా తండ్రి, మరి మంచి మేలు జరిగించమని వేడుకుంటున్నాం. మంచి పరిపాలకులకు మంచి బుద్ధి దయచేసి మంచి న్యాయవంతమైన పరిపాలన, మంచి పరిపాలన జరిగింపజేయమని వేడుకుంటున్నాం. ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచి నడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా దేవా నేను తెలుసుకునే భాగ్యం దయచేయమని, దేవా నిజమైన దేవుడు, సత్యదేవుడు మీరని తెలుసుకునే శక్తిని ప్రతి ఒక్కరికి నేను దయచేయమని, మమ్మల్ని ఆకర్షించుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకోమని దేవా. మీరు ముఖ్యంగా అనిల్ని బలిష్టమైన చేతికి ఇంకా అప్పచెప్పుకుంటున్నారు తండ్రి. ఆ బిడ్డను మీరు అభిషేకించండి తండ్రి. ఆ బిడ్డను మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనం. స్తోత్రం దేవా. తండ్రి, నీ కృపలో ఆ బిడ్డను ఇంకా మరి ఏ బలమైన వాక్యంతో నింపి నడిపించమని దేవా, అందరినీ సంధించగలిగే శక్తి ఆ బిడ్డకు దయచేయమని, మరి ఎన్నో ఆత్మలకు దేవా మీరు తోడుಗೊಂಡು నడిపించమని, అనిల్ని ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ మరొకసారి నీ పాదాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. చక్కటి ప్రార్థన చేసినటువంటి తల్లి గారిని దేవుడు దీవించి దీర్ఘాయుత నింపును గాక. గట్టిగా చప్పలు కొడుతూ మన యేసయ్యను మనం మహిమపడతాం.
ఈ సమయంలో ఒక మహోన్నత వ్యక్తిని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయన ప్రేమ సముద్రమంత లోతైనది, ఆయన ఆలోచన ఆకాశమంత విశాలమైనది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ సింహ స్వప్నం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పల్లె పల్లెకు వన్నె తెచ్చిన ఆంధ్ర భారత ముద్దు బిడ్డ, ఆంధ్రుల ఆశా దీపంగా, అందరి హృదయాలలో సజీవ శిల్పంగా పదిలపరచబడి ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్న వ్యక్తి. ఒక మోషేను చూచినప్పుడు నాయకత్వపు లక్షణాలు కనబడతాయి. ఒక అబ్రహామును గమనించినప్పుడు విశ్వాస వీరుడిగా కనబడతాడు. ఒక దావీదు భక్తుని చూచినప్పుడు ఆరాధించే మంచి భక్తుడు కనబడతాడు. అలాగే మన రాజశేఖర్ని చూచినప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనేట్టు ఉండేవారు. కోట్లు సంపాదిస్తే కోటీశ్వరుడు అంటారు, ఓట్లు సంపాదిస్తే రాజకీయ నాయకుడు అంటారు. కానీ కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదిస్తే నిజమైన నాయకుడు అంటారు. వారు లేని లోటు ఎంతో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వారు ప్రత్యేకంగా మన మధ్య లేకపోయినా పరోక్షంగా వారు మన మధ్య ఉన్నారు. ఈ సమయంలో వారి జ్ఞాపకాలను, వారి మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? అయితే అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండి ఎల్ఈడిని ఈ సమయంలో అందరూ వీక్షించవలసిందిగా ప్రభుపేట ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా నమస్కరిస్తున్న, చేతులు జోడించి సవినయంగా. అనిల్ కుమార్ గడచిన కొన్ని సంవత్సరాలుగా దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చాలా ప్యాషనేట్గా, he has become a very passionate believer of Christ. తనకు తానుగానే ప్రభువుకు అర్పించుకొని ప్రభు సేవలో ఉండిపోవాలనే ఆలోచనతో ఉన్న అనిల్ ఇవాళ ప్రభు సేవలో మరింత ముందుకు పోవడానికి అవకాశం వచ్చే విధంగా ఓ మంచి ఫోటో ఆల్బమ్ తయారు చేసుకున్న ఈ శుభ సందర్భంలో మీ అందరితో పాటు పాటల ఆల్బమ్ను, మీ అందరితో పాటు అనిల్ కుమార్ను అభినందించడానికి, ఆశీర్వదించడానికి నేను మీతో పాటు ఉన్నాననే విషయాన్నే మనవి చేస్తున్నాను. తాను ప్రభువైన యేసుక్రీస్తు సేవలో మరింత ఎదగాలని, ప్రభువుని గురించి మరింత మందికి గట్టిగా విశ్వాసం మార్గంలో తీసుకురావటానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నా. ఇవాల్టి సమకాలీన చరిత్రలో, సమకాలీన ప్రపంచంలో క్రైస్తవత్వం, Christianity has got all the relevance. క్రైస్తవత్వం ప్రతి ఒక్కరికి నేర్పుతుంది ఒకరికి మరొకరి పైన పరస్పర ప్రేమ. క్రైస్తవత్వం బాగా ఎక్కువగా తెలుపుతుంది క్షమాగుణం. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలియజెప్పటంలో అనిల్ కుమార్ బాగా ఉపయోగపడగలుగుతాడని ఆశిస్తున్నా. ఇప్పటికే చాలామందిని విశ్వాసం వైపు తిప్పే విషయంలో తన కృషి ప్రశంసనీయంగా పెరుగుతోంది. అది మరింతగా పెరగాలని, ప్రభు సేవలో అనిల్ కుమార్ మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ
మీ అందరి యొక్క ఆశీర్వాదం అనిల్ పైన ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ లేచి నిలబడదాం దయచేసి. మన ముందు ఒక అద్భుతకరమైనటువంటి ఆడియో, అద్భుతకరమైన ఆల్బమ్ ఆవిష్కరణ గావించబడేటువంటి సమయం. అందరూ దయచేసి జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈ రాత్రి మరొక అద్భుతకరమైనటువంటి ఆల్బమ్ ఇంకొన్ని క్షణాల్లో ఆవిష్కరణ గావించబడతా ఉంది. ఇది యెరూషలేము వీధుల్లో నుండి ఎగిసిపడిన యేసు రుధిర గీతాలు, సంగీత శిలువ ప్రేమ ధ్వజం. వినండి, చూడండి, తిలకించండి. ఇంకొన్ని క్షణాల్లో ప్రభు అయిన యేసుని మహిమపరుద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అందరూ కూడా ఎల్లడిని వీక్షిస్తుండగా మన ప్రియతమ తల్లి శ్రీమతి విజయ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఆ సీడీని ఓపెన్ చేయబోతా ఉన్నాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా అనిల్ వరల్డ్ నివాసులతో పరిచర్యలో దేవుడిచ్చినటువంటి మరొక అద్భుతకరమైనటువంటి మెగా ఆల్బమ్ ని ఇప్పుడు మనం లాంచ్ చేసుకోబోతా ఉన్నాం. దయచేసి అందరూ ఒక్కసారి ఆ ఎల్ఈడి వైపు చూస్తూ అందరూ తిలకించాలని మనం చేస్తూ ఉన్నాం. Three, 2, 1. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెల్చెను. విడువక నీ కృపనాయన కురిపించినావయ్యా, నీ కృపయే నన్ను మార్చెను. నీ ప్రేమ ఉన్నతం, నీ ప్రేమ అమృతం, నీ ప్రేమ తేనె కంటే మధురము. నీ ప్రేమ లోతులో నన్ను నడుపు యేసయ్యా, నీ ప్రేమలో నన్నే వేరు పారి నీకై జీవించనా. ప్రేమతో యేసయ్యా నిన్ను వెంబడింతును. ప్రేమతో యేసయ్యా నిన్ను ఆరాధింతును. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావు, నీ ప్రేమే నన్ను గెల్చెను. అద్భుతమైన ప్రార్థన ఆశీర్వాదములు సహోదరి వైఎస్ విజయలక్ష్మి అమ్మగారి ద్వారా జరిగించబడుతూ ఉన్నాయి. సహోదరి షర్మిల గారి యొక్క భక్తి శ్రద్ధలు కనబడుతూ ఉన్నాయి. అన్నిటికి మించి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, అనిల్ కుమార్ గారి యొక్క హృదయంలో నుంచి వచ్చిన దేవుని యొక్క మాటల యొక్క సీడీలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందరైతే ఈ యొక్క సీడీని తీసుకుంటూ ఉన్నారో, వింటూ ఉన్నారో, వారందరూ కూడా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏపీ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా ప్రత్యేకముగా హృదయపూర్వకమైన అభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నారు. Thank you. Thank you. We will sing one song. ఓ పాట మనం పాడదాం ఇందులో నుంచి. యేసు దేవుడే నా కొండ, యేసు దేవుడే నా అండ, యేసు దేవుడే నా విజయ జెండా.
యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. అరే ఎన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే, యేసే, యేసే. నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే, యేసే, యేసే. కొదువ నాకు కలుగ నీడు, భయమనేదే చేరనీడు. తలను నన్ను దించనీడు, మహిమ నాపై ఉంచినాడు. నీ ఒక్కడు ఉంటే చాలు నేను కింగ్ నే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. నా మీదికి లేచిన వారు అనేకులు, వారు బలవంతులు. నా దేవుని నుండి సహాయము నాకు దొరకదని వారందురు. నా మీదికి లేచిన వారు అనేకులు, వారు బహుమూర్ఖులు. నా దేవుని నుండి రక్షణ ఏది నాకు దొరకదని వారందురు. అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టాను, నేను నమ్ముకున్న దేవుని నేనెరిగి ఉన్నాను. అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టాను, నా తలను ఎత్తే దేవుని నేనెరిగి ఉన్నాను. నా మహిమకు ఆస్పదము కేడం యేసే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నేను జయింతును. నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటెత్తును. నా దేవుని సహాయంబుతో సైన్యాలనే నేను జయింతును. నా దేవుని సామర్థ్యంబుతో ప్రాకారముల నేను దాటెత్తును. అరే రే క్రమక్రమంగా ప్రభువు నన్ను సిద్ధపరచును. అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును. అంచెలు అంచెలుగా ప్రభువు నన్ను సిద్ధపరచును. అమాంతంగా ఒక్క రాత్రిలోనే పైకి లేపును. నాకు ఆధారం నరుడు కాడు దేవుడే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. One man, just one man, boys, majority. 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 బహుమందియే మాతో ఉన్నను, యుద్ధాన్ని చేసేది ప్రభువే గదా. ఏ ఒక్కరు లేకున్నను, మా ముందు నడిచేది యేసే కదా. బహుమందియే మాతో ఉన్నను, యుద్ధాన్ని చేసేది ప్రభువే గదా. ఏ ఒక్కరు లేకున్నను, మా ముందు నడిచేది యేసే కదా. అనేక మంది అయిన జనముల చేతనే అయినా, అరే రే కొద్ది మంది ఉన్న చిన్న గుంపుతోనైనా. అనేక మంది అయిన జనముల చేతనే అయినా, అరే రే కొద్ది మంది ఉన్న చిన్న గుంపుతోనైనా. రక్షించుటకు యెహోవాకు అడ్డమా. Jesus is my glory, Jesus
Jesus is my glory. 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 యుద్ధానికి నాకు బలం ధరింపజేసేది నా దేవుడే. నా చేతికి నా వ్రేళ్లకు పోరాటం నేర్పేది ప్రభు యేసుడే. యుద్ధానికి నాకు బలం ధరింపజేసేది నా దేవుడే. నా చేతికి నా వ్రేళ్లకు పోరాటం నేర్పేది ప్రభు యేసుడే. ఇతడి విల్లును నా బాహువులు ఎక్కుపెట్టును, యెహోవా రక్షణ సువార్తమానం సంధితును. ఇతడి విల్లును నా బాహువులు ఎక్కుపెట్టును, యెహోవా రక్షణ సువార్తమానం సంధితును. ఆ శత్రుకేమో ఉగ్రత మనకు రక్షణ. Jesus is my glory. 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 బలవంతుడవు ప్రభు చేతిలో పదునైన బాణంగా నన్నుంచెను. తన చేతిలో గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధముగా నన్ను పట్టెను. బలవంతుడవు ప్రభు చేతిలో పదునైన బాణంగా నన్నుంచెను. తన చేతిలో గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధముగా నన్ను పట్టెను. అరే కక్కులున్న నురిపిడి ఇమ్రానుగా నన్ను ప్రభువు చేసినాడు, పర్వతాన్ని నూర్చివేయను. అరే కక్కులున్న నురిపిడి ఇమ్రానుగా నన్ను ప్రభువు చేసినాడు, దుర్గములను కూలగొట్టను. ఆ శత్రు స్థావరాన్ని పిండి చేతును. Jesus is my glory. 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 యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. యేసు దేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. అరే ఎన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే, యేసే, యేసే. నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే, యేసే, యేసే. కొదువ నాకు కలుగ నీడు, భయమనేదే చేరనీడు. తలను నన్ను దించనీడు, మహిమ నాపై ఉంచినాడు. ఈ ఒక్కడు ఉంటే చాలు నేను కింగ్ నే. Jesus is my glory. 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 ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను. నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను. నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు. ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ, మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే,
ఆగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు, కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరు లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో. ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో. ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను? అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లా ఉంటాను? ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. తన ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే. ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా యేసు తన ప్రేమ రుజువు పరిచే. పాపమనే కూపమందు నేను బందీనై ఉండంగా, పాపమనే అప్పు చేత బానిసై నేను అలసి ఉండంగా, గగనపు దూరము దాటి వచ్చి సిలువలో చేతులు పారచాపి నువ్వంటే నాకింత ప్రేమనే. రక్తముతో నన్ను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే. నన్ను తన సొత్తు చేసుకున్నాడు, నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరల వచ్చి పెళ్లి చేసుకుంటాను అని నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడు. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమలేఖ, వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ. ప్రేమతో నా యేసు రాసెను ప్రేమలేఖ, వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ. ఆ లేఖ చదువుతుంటే నా ప్రియుని తలపులే నాలో నిండే. ప్రభుని ప్రేమ లోతు తెలిసి నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే. రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసి ఉండాలని ఆ ప్రాణము పరితపించనే.
యుగములు నన్నేలేవాడు అని త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే. హే వింత అయిన నా యేసు ప్రేమ గూర్చి నేను సర్వలోకమునకు చాటి చెబుతాను. యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను.